బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ కి విశేష స్పందన లభించింది. మసాపేట సమీపంలోని రహమతియా ఫంక్షన్ హాల్లో అరుణాచల హాస్పిటల్ సహకారంతో బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించింది. ఉదయం 9 గంటలకు స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేతుల మీదుగా మెగా మెడికల్ క్యాంపు ప్రారంభించారు. మెడికల్ క్యాంపుకి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మెడికల్ క్యాంపు నుండి మా ప్రతినిధి మధు మరింత సమాచారాన్ని అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలలో బిగ్ టీవీ యాజమాన్యం అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజల కోసం వార్త పరంగానే కాకుండా ప్రజా ఆరోగ్యం కోసం కూడా ఒక ముందు అడుగు వేసినట్లు తెలుస్తుంది. అయితే ఈరోజు కడప జిల్లా కడప నగరంలోని కడప నియోజకవర్గంలో మెగా మెడికల్ క్యాంపు చేపట్టాం. అయితే ఇందుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు వచ్చారు. మరిన్ని విషయాలు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. బిగ్ టీవీ ఛానల్ అయితే గతంలో ఏ ఛానలే కానీ ఇలాంటి మెడికల్ క్యాంప్ నిర్వహించలేదు. కేవలం వార్తాపరంగానే ఛానళ్ళు పనిచేస్తున్నాయి. అయితే బిగ్ టీవీ ఒక అడుగు ముందుకేసింది. ఎలా ఉందంటారు, ఎలా చూడొచ్చు? నిజంగా ఇది మెడికల్ క్యాంప్ పెట్టేసి ప్రజల దగ్గరికి పోవడం అనేది, ఒక మీడియాకు సంబంధించిన సంస్థ ముందుకు రావడం అనేది చాలా అప్రిషియేటబుల్. ఇలా మిగతా వాళ్ళు కూడా ముందుకు రావాలా. మీరు ఎక్కువగా పబ్లిక్తో కలుస్తూ ఉంటారు, మీడియా ప్రతినిధులు, మీడియా సంబంధించిన పనిచేసేవాళ్ళు ఎవరైనా కానీ. మీకు ఎక్కడ సమస్యలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు తెలుసు. ఇప్పుడు ఈ మెడికల్ క్యాంప్ అంటే ఇప్పుడు గౌస్ నగరు బాగా పావర్టీ లైన్ దగ్గర ఉన్నారు, పేదోళ్ళు ఉంటారు. వీళ్ళకి మెడికల్ సంబంధమైన సౌకర్యం కల్పించాలనే ఒక పెద్ద ఆలోచనతో మీరు రావడము నిజంగా అభినందనీయకరమైన విషయము. మధు, మీకు కూడా కంగ్రాచులేషన్స్. డెఫినెట్గా మీరు ఇంకా ముందుకు పోతూ ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా దీని మీద మీకు అందరికీ బ్లెస్సింగ్సే ఉంటాయి ఇట్లా మంచి కార్యక్రమం చేసుకున్నందుకు. అంటే మేడం, మీరు చెప్పిన వెనుకంబడినే అది ఎంత ఖర్చు అవుతుందా అనే ఆలోచన కూడా చేయకుండా అరుణాచల హాస్పిటల్ వారు కేవలం మీరు ఒక చిన్న మాట చెప్పారనే ఉద్దేశంతో ఇంత పెద్దటి మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. దాదాపు 1000 మంది వస్తారని మా అంచనా. ఎలా జరుగుతారు? నిజంగా వాళ్ళని చాలా అభినందించాల్సిన విషయము. ఇంత పెద్ద గొప్ప మీరు చెప్పంగానే వచ్చేసారు, మేమే మొత్తం చేసుకుంటామని చెప్పి అరుణాచల హాస్పిటల్ నుంచి స్పాన్సర్ చేస్తున్నారంటే వాళ్లకు ప్రజాసేవలో ఎంత ఆసక్తి ఉందనేది ఈ విషయం తెలియజేస్తుంది. డెఫినెట్గా అరుణాచల్ హాస్పిటల్ ఈ విధంగా ముందుకెళ్తూ ప్రజలకు సేవ చేస్తూ ముందుకు పోతుంది అనుకుంటున్నాము. మీ అందరికీ తెలుసు, రెడ్డప్ప గారి రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరము ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నాము, ప్రజాసేవ చేస్తా ఉన్నాము. ప్రజలతో తోడుగా ప్రజలతో కలిసిమెలిసి వెళ్తామని చెప్పేసి రెడ్డప్ప గారి ఫ్యామిలీ నుంచి వాళ్ళ కోడలుగా నేను చెప్తాను. ఈమె కూడా రెడ్డప్ప గారి ఫ్యామిలీ కోడలే, మమత. డెఫినెట్గా మేమందరము రెడ్డప్ప గారి ఫ్యామిలీ నుంచి వచ్చి డెఫినెట్గా ప్రజల సేవ చేయడంలో ఎప్పుడు ముందుంటాం. అయితే ఫైనల్గా మేడం, ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం, మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పబోతారు? డెఫినెట్గా ఇలాంటి మెడికల్ క్యాంపులు ఎవ్రీ మంత్ 1-2 కడప నియోజకవర్గంలో పెట్టాల్సిన అవసరం ఉంది. కడప ఇక్కడి నుంచి 2 ముఖ్యమంత్రులను కూడా పంపించిన ఈ కడప జిల్లాలో ఎంత పేదరికం ఉంది అని అంటే హాస్పిటల్కు పోవడానికి కూడా ఇబ్బంది పడే ప్రజలు ఉన్నారు కడప నియోజకవర్గంలో. ఇది కడప హెడ్ క్వార్టర్స్ జిల్లాకి, అయినా కానీ విపరీతమైన పేదరికం ఉంది కడప నియోజకవర్గంలో. దీని మీద అందరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఎంత వీలైతే అంత సాయం చేస్తూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అలాగనే నేను దాదాపు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, బాధపడుతున్న వాళ్ళకి చేయి పట్టుకొని సాయం చేయడమో, ఆర్థికంగా సాయం చేయడం, లేకపోతే ఒక మంచి మాట చెప్పి సాయం చేయడం విధానంలోనూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ వాళ్ళతో కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఫస్ట్ రౌండ్లో ఒక 5 బస్సులు రిమ్స్కి ఒక అప్ అండ్ డౌన్ చేసే విధంగా ప్రతి ఒక్క ఏరియాని టచ్ చేస్తూ రిమ్స్కి వెళ్ళే విధంగా బస్సులు నడపాలని, ప్రతి ఒక్క గంటకి ఆ ఏరియాకి రిమ్స్కి వెళ్ళడానికి బస్సు ఉండే విధంగా తయారు చేయాలి, ఒక రూటింగ్ తయారు చేయాలి, మాకు బస్సులు ఇవ్వాలని చెప్పాము. దాని మీద వర్క్ జరుగుతోంది. అతి త్వరలో కడపకి రిమ్స్కు పోవడానికి బస్సు సర్వీసులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. జనాల కోసం వార్తా స్పందనలోనే కాదు, ఆరోగ్యపరంగా కూడా బిగ్ టీవీ ముందుండి బిగ్ టీవీ ద్వారా కడప నియోజకవర్గ ప్రజలకు కొంతలో కొంతైనా మేలు చేస్తుంది. బిగ్ టీవీ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు.